వ్యవస్థను పటిష్టం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. రామచంద్రాపురం విద్యా వ్యవస్థను పటిష్టం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ చిన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన కుప్పం, బాదూరు, జీహెచ్ఎంసీ, కమ్మపల్లి, కండ్రిగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మెగా పీటీఎం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమన్వయంతో ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం చేకూరుతుందని పేర్కొన్నారు. తల్లికి వందనం డబ్బులను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లీప్ యాప్ వంటి సాంకేతిక వినూత్న విధానాల ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమంలో ఎంఈఓలు మార్కండేయ నాయుడు, జయవేలు, హెచ్ఎం సుజిని కుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పెట్టినటువంటి ఒక గొప్ప కార్యక్రమం మెగా పీటీఎం. ఆశీనులైనటువంటి పాఠశాల ఏదో ఒక రోజు పడటం, హాస్పిటల్ పోయి కట్టలు కట్టుకోవడం. సార్ ఒక్కసారి స్లాబ్ వేసిన రోజు రాత్రి అప్పుడే కానీ వర్షం స్టార్ట్ అయితే మనం ఎంత భయాందోళన. ఆ మధ్యలో ఈ 4 ఏళ్ళు ఎప్పుడు కనిపించరు అన్నమాట పేరెంట్స్. సంతోషం ఒక పక్క మనవాడు ఇన్ని దెబ్బలు తగులుతున్నాయని బాధ కూడా లోపలనే ఉండేది. కానీ వయసు పెరిగే కొద్దిగా నా అలవాట్లు కానివ్వండి, నేను ఎంచుకున్న మార్గం కానివ్వండి, ఎక్కడా కానీ వెనక తిరిగి చూడకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదన్నా ఒకటి కానీ పట్టుకుంటే అది సక్సెస్ కావాల్సిందే. ఆ విధంగా గాయాలు తగిలిన హాస్పిటల్, కమ్మపల్లి హాస్పిటల్కి పోయినాను. ఒకసారి ఒక తలుపు ఎక్కుతా ఉండి కాలు జారి పడిపోవటం, 4 రోజులు చూడలేదు. తిరుపతి రోయా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. మా అమ్మ, మా నాన్న తీసుకుపోయి మనం చేసుకునే ట్రీట్మెంట్ హాస్పిటల్, కమ్మపల్లి హాస్పిటల్కి మనం ఎందుకు బాగు చేయకూడదు అనే ఒక సంకల్పంతో దానికి చైర్మన్ కావటం. రాష్ట్రంలో 1280 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటే మొదటి బహుమతి తీసుకుని వచ్చిన ఘనత చిన్నబాబు అనే వ్యక్తికే దక్కింది. అది కమ్మపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చదివినాను. అదేవిధంగా సొరకాలపాలెం జెడ్పీ హై స్కూల్లో చదివినాను. అక్కడ మీ మేడం కూడా, మన నీలారని కూడా మా స్కూల్లో చదివింది. ఎవరినన్నా అడగలుగుతున్నాం, అంతటితో ఆగలేదు. ఈ తర్వాత నేను చేసే వర్క్ ని 2 కలెక్టర్లు మన పిఎస్సికి వచ్చి విజిట్ చేశారు. ఏంది, నెలలో 25 రోజులు అక్కడ డెవలప్మెంట్ జరుగుతా ఉంది. ప్రజలకు నిరంతరాయంగా అవగాహన కార్యక్రమాలు చేసి మెడికల్ ఫీల్డ్ లో కల్పిస్తున్నారు. అక్కడ ఏమి జరుగుతా ఉందని చెప్పి సిద్ధార్థ జైన్ గారు, కలెక్టర్ గారు రావటం, ఆయన ఇక్కడ చూసిన తర్వాత ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వెళ్ళినా ఒకటే చెప్తా ఉన్నాడు, కమ్మపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వెళ్ళండి, అక్కడ చైర్మన్ గారు చంద్రబాబు గారిని చూడండి, ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాడని. తను ట్రాన్స్ఫర్ అయినాక ప్రద్యుమ్న గారు కలెక్టర్ రావటం, ఆయన ఇవన్నీ చూసిన తర్వాత వెంటనే నన్ను రోయా హాస్పిటల్కి చైర్మన్ గా తీసుకుని పోవడం జరిగింది. అక్కడ కూడా ఆగలేదు. ఈ రోజు కూడా నేను చైర్మన్ గా దిగిన 7 సంవత్సరాలైనా కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకుని వచ్చిన తిరుపతి రోయా హాస్పిటల్, మెటర్నిటీ, ఎస్వి మెడికల్ కాలేజ్ 3టికి చైర్మన్ గా వర్క్ చేశాను. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీ మాదిరిగా ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థినే నేను, ఒక కమ్మపల్లి ఎలిమెంటరీ స్కూల్లో చదివిన పిల్లవాడిని నేను కూడా, ఒక జెడ్పీ హై స్కూల్లో చదివిన విద్యార్థిని నేను. మీరు కూడా మీరు ఎంచుకున్న మార్గాన్ని సరైన మార్గంలో, చెడు అలవాట్లకి బానిసలు కావద్దండి. ఇంతకు ముందు పిల్లవాడిని జాగ్రత్తగా కాపాడుకునే పోయే రోజుల్లో ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ రోజు పిల్లవాడి పైన అజమాయిషీ చేయాలంటే ఉపాధ్యాయులు అందరూ భయపడిపోతున్నారు. తల్లిదండ్రుల్లో ఈ మనస్తత్వం పోవాలా? ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని వచ్చేసి ఏదైనా దబాయిస్తున్నాడంటే మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లవాడి భవిష్యత్తు కోసం అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా
ఆలోచన చేయాలి. మేము ఈ స్టేజ్కి వచ్చామంటే మాకు గురువు చెప్పిన ఏ టీచర్ అన్నా కానీ విపరీతమైన కానక దెబ్బలు తిన్నాం, చింత దెబ్బలు తింటే ఇంటికి పోతే మా పేరెంట్స్ అడిగేవాడు వీడు ఇంకా పర్లేదనేది. కానీ ఇప్పుడు వచ్చే కొద్దికి ఇక్కడ దబాయించిన తక్షణమే అక్కడ తల్లి తండ్రికి జడజడ నీళ్లు కారిపోతున్నాయి కండల్లో. అది పేరెంట్స్ లో వచ్చేసి ఆ మార్పు రావాలి. మార్పు వస్తేనే సొసైటీ బాగుపడుతుంది. మార్పు వస్తేనే మీ పిల్లవాడి భవిష్యత్తుని రేపు అందంగా తీర్చిదిద్దే అవకాశాలు వచ్చేసి ఆ టీచర్కి ఉంటుంది. రేపు వాడి భవిష్యత్తులో సెటిల్ అయితే మీకు మా కొడుకు వచ్చేసి పలానా స్టేజ్ లో సెటిల్ అయినాడని గర్వంగా సొసైటీలో చెప్పుకునేదానికి మీకు కూడా ఒక అవకాశం ఏర్పడుతుందనేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. దానిలో మార్గంగానే గత 7 సంవత్సరాల క్రితం మన కమ్మపల్లి స్కూల్ కానీ, సొరకాలపల్లి స్కూల్ కానీ, కేకేపురం స్కూల్ కానీ, కమ్మకడి స్కూల్ కానీ ఈ 4 స్కూల్లో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ వాళ్ళు 8, 9, 10 తరగతులు చదివే పిల్లల కోసం స్కాలర్షిప్ ని శాంక్షన్ చేపించాను. ఈ రోజు కూడా ఏ సంస్థ స్కాలర్షిప్ ఇస్తా ఉంది, ఎవరు దాని వెనకాల కృషి చేసినారు, ఎవరు అకౌంట్ లో పడతా ఉంది, ఈ డబ్బులు ఏంటనేది ఒక్క పేరెంట్స్ కూడా ఒక్క స్కూల్కి వచ్చి అడిగిన దాఖలా లేదు. ఎవరికి ఊరికే రాలేదు డబ్బులు, చెట్లు కాయలేదు. ఆ సంస్థ ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నా మనం ఒక విద్యార్థికి సపోర్ట్ చేస్తే వాళ్ళ జీవితంలో కానీ సెటిల్ అయితే మన పేరు కూడా అందులో ఒక భాగస్వామ్యం కావాలనేసి ఆ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసి ఒక సపోర్ట్ చేశారు. 8, 9, 10 తరగతి పిల్లలకు వచ్చేసి గతంలో వచ్చేసి 3,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి 4,000 రూపాయలు ఇస్తున్నారు పిల్లల కోసం. దీని అందరూ కూడా మీరందరూ కూడా వినియోగించుకోవాలి. ఒకటే చెప్తున్నాను తల్లిదండ్రులకి, మీరు ఒక ఇల్లు కడతా ఉన్నారు,